మహాభారతం భీష్మ పర్వం తెలుగులో 43వ ఎపిసోడ్. సైన్యాల్ని తుంగ కోతకోసి నట్లుగా కోసేస్తున్నాడు. భీష్ముని శక్తిని మౌనంగానే భరించారు. పాండవులు సూర్యాస్తసమయం కావటంతో యుద్ధం ఆగపోయింది. ఆనాటి రాత్రి పాండవులతో సమావేశమయ్యాడు కృష్ణుడు. ధర్మరాజు కృష్ణునికి నమస్కరిస్తూ, వాసుదేవ పితామహుడు భీష్ముడు బ్రతికి ఉండగా కౌరవులను గెలువటం సాధ్యం కాని పని. యుద్ధాన్ని నిలిపివేసి మరలా అరణ్యవాసానికి వెళతాను అన్నాడు దిగులుగా. ధర్మజుణ్ణి సాంత్వనవాక్యాలతో శాంతుణ్ణి చేసి అన్నాడు కృష్ణుడు, భీష్మునికి ఇచ్ఛామరణం పొందే వరం ఇచ్చాడు సంతనుడు. తనకు తానుగా ఇష్టపడకుండా ఎవరూ భీష్ముణ్ణి చంపలేరు. భేదోపాయం మొదలి సామోపాయంతోనే కార్యం సాధించాలి. ధర్మజా, ఇది నీవల్లనే సాధ్యం అన్నాడు కృష్ణుడు. కృష్ణునితో కలిసి ఆనాటి రాత్రి సమయాన సామాన్య వస్త్రాలు ధరించి గాంగేయుని గుడారానికి వెళ్లి పితామహుని కాళ్లమీద పడ్డారు పాండవులు. అందరినీ సమాదరించి కుశల ప్రశ్నలు వేసి కూర్చుండబెట్టుకొన్నాడు. కృష్ణునికి ఉచితాసనమిచ్చి గౌరవించాడు. మీరేదో కార్యార్థులై వచ్చినట్లున్నారు అడిగాడు భీష్ముడు. పితామహా, నీకున్న 800 సంవత్సరాల వయస్సులో 525 సంవత్సరాలు తత్వశాస్త్రాభ్యాసానికి, ధనుర్విద్యాభ్యాసానికి, వేదాధ్యయనానికి ఖర్చుపెట్టావు. దేవగురువు బృహస్పతికి భార్గవరాము నికి శిష్యత్వం చేశావు. నీవంటి విద్యావేత్తను ధనుర్విద్యాచార్యుణ్ణి ఈ భూమి చూచేరుగదు. కురువంశోద్ధరణకు నీ జీవితాన్నే త్యాగం చేసినవాడివి. నిన్నొకటి అడగాలని కృష్ణసమేతంగా నా తమ్ముళ్లతో వచ్చాను అన్నాడు యుధిష్ఠిరుడు. ఏమిటది ధర్మజా? నిస్సంకోచంగా అడుగు. నేని యుద్ధంలో విజయం పొందటానికి ఏం చేయాలి? నర్మగర్భంగా నవ్వాడు భీష్ముడు. కృష్ణునివంక ఓసారి కన్నెత్తిచుచి ధర్మజునితో సహా పాండవులందరినీ పరికించి చూచాడు. కృష్ణుడు తప్ప అందరి కళ్లలోనూ ధైర్యం నిండివుంది. భీష్ముడు కళ్ళు మూసుకుని ఒక్కక్షణం ఆలోచించాడు. ధర్మజా, నేనుండగా నాచేత ధనువుండగా యముడైనా కన్నెత్తి చూడలేడు. నేను కోరుకుంటే తప్ప నాకు మరణం రాదు. మీకు విజయం కలగాలంటే నేను బ్రతికుండకూడదు. రేపటి యుద్ధంలో మీరు నన్ను పడగట్టగలిగితే మీ పని సులభం అవుతుంది. నన్ను పడగట్టే మార్గం కూడా చెబుతాను వినండి. ఆడదానితోనూ, పుత్రహీనునితోనూ, నపుంసకులతోనూ, సోదరహీనునితోనూ నేను యుద్ధం చేయను. మీ పక్షాన ద్రుపదుని కొడుకు శిఖండిని అడ్డుచేసుకుని నన్ను మీరు నిర్జింపవచ్చు. మరణోపాయం చెప్పాడు గంగాపుత్రుడు కనులు మూసుకుని. భీష్ముని దయాగుణ పర్వతం ముందు పాండవులు చలిచిమల్లా అగుపించారు కృష్ణునికి. ఆకర్మయోగికి అందరూ నమస్కరించి సెలవు తీసుకొన్నారు. అర్జునుడు మరుసటిరోజు యుద్ధాన్ని భీష్ముని మరణాన్ని తలచుకుని నీరుగారిపోయాడు. తండ్రిలేనిలోటు తీర్చి పెంచి పెద్దజేశాడు. తన జీవితమంతా వంశాభివృద్ధికే ధారపోశాడు. గురుసమానుడు పితామహుడు జానమూర్తి వయోవృద్ధుడు తత్వవేత్త రాజనీతి పండితుడు అయిన భీష్ముని చంపటం, అది మోసంగా చంపటం అంటే అర్జునుని మనసు అంగీకరించటంలేదు. అదే మాటను చెప్పాడు కృష్ణునికి. విలాసంగా నవ్వాడు కృష్ణుడు. చంపటానికి చావటానికి మనమెవరు? అంతా విధినిర్ణయం. విధికి ఎవరైనా తలవంచాల్సిందే నంటూ అర్జునుణ్ణి సమాధానపరిచాడు కృష్ణుడు. భీష్మ పతనం. పదవనాటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలోనే పదునెక్కింది. శరీరంమీదున్న గాయాలను కాని, శరీరంలోపలున్న ప్రాణాలనుగాని ఎవరూ లెక్కజేయటంలేదు. విజయమో వీరస్వర్గమో అన్నట్లున్నారందరూ. తాటిచెట్టు జెండాతో, తెల్లని వస్త్రాలతో, చంద్రతిలకంతో కైలాసేశ్వరునిలా ఉన్నాడు భీష్ముడు. నిన్న మొన్నటి కరకు దనం ఆయన ముఖంలో లేదుగాని కార్యదీక్షాతనం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఆ వృద్ధవీరునికి తెలుసు ఈరోజే తన చివరి దినమని. కౌరవుల ఉప్పు తిన్నందుకు తనవంతు కర్తవ్యం కూడా ఆయనకు తెలుసు. ధీమంతులు కానున్నదానికి భయపడరు. ధనువును ఎత్తిపట్టుకుని పాండవ సైన్యంలో చొరబడి వీరులందరినీ బొమ్మలాట ఆడించేశాడు. శిఖండిని ముందుంచుకుని పదునైన బాణాలతో భీష్ముడి వళ్లంతా చిల్లులు పొడిచాడు అర్జునుడు. దేవవ్రతుడిగా పెరిగి భీష్మునిగా ప్రసిద్ధి చెంది పితామహునిగా గౌరవింపబడ్డ ఆ కురువృద్ధుడు బాణాల బాధను లెక్కచేయలేదు. భీష్ముని ముందు శిఖండిని ఉంచి యుద్ధం చేయటానికి పాండవులెంతగా ప్రయత్నించినా తప్పుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో దుశ్శాసనుడు పితామహునికి అండగా వచ్చాడు. భీష్ముడు తనవంటికి గ్రుచ్చుకున్న బాణాలను పీకివేసి పాండవ సైనికులమీదకు విరుచుకుని పడ్డాడు. 10,000కు పైగా సైనికుల్ని చంపేశాడు. అర్జునుడు శిఖండిని భీష్మునిమీదకు పుసికొలిపాడు. నపుంసకుడైన శిఖండిని కన్నెత్తి చూడకుండా ముందుకురుకుతున్నాడు భీష్ముడు. అర్జునుని సహాయంతో మరలామరలా భీష్మునితో తలపడటానికి ప్రయత్నిస్తున్నాడు శిఖండి. ఇరుపక్షాలు దొమ్మియుద్ధానికి దిగాయి. యుద్ధనియమాలను మరచిపోయారందరూ. శిఖండి, పాండవులైదుగురు, అభిమన్యుడు, ద్రౌపదిపుత్రులు, ద్రుపదుడు, విరటుడు, సాత్యకి, చేకితానుడు, దృష్టకేతు, కేకయులు, మాగధులు అందరూ ముక్కుమ్మడిగా భీష్మునితో యుద్ధానికి దిగారు.
అంతమందితోనూ యుద్ధానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. అధిగమనించిన కౌరవులు అశ్వత్థామ, భూరిశ్రవుడు, కృతవర్మ, కృపాచార్యుడు, కాంభోజవీరులు, సుయోధన సోదరులు పరుగున వచ్చి భీష్మునికి అండగా నిలబడ్డారు. వేలాది బాణాలు ఒకరిపై ఒకరు కుమ్మరించుకొన్నారు. ఎవరు ఎవరిపై బాణాలు వేస్తున్నారో తెలియనంతగా ఉంది యుద్ధం. శిఖండిని ముందుంచుకొని అర్జునుడు భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు నిశితమైన 20 బాణాలు అర్జునుని మీదకు వదిలాడు. ఆ బాణాలన్నీ కృష్ణుని మీదుగా దూసుకొని వెళ్లాయి. భీష్ముని సమర సన్నాహానికి ముచ్చటపడుతూనే విసవిసలాడి పోయాడు కృష్ణుడు. అర్జునునివంక కోపంగా చూచాడు. భీష్ముని మీదకు 100 బాణాలు వదిలాడు అర్జునుడు. మరలా 5 బాణాలతో అర్జునుని నొప్పించాడు భీష్ముడు. తాతగారి బాణాల తాకిడికి కోపం తెచ్చుకున్నాడు అర్జునుడు. ఒకే ఒక బాణంతో భీష్ముని ధనుస్సును 2 ముక్కలు చేశాడు. వెంటనే రక్షగా ఉన్న దుశ్శాసనుడు మరొక వింటిని అందించాడు భీష్మునికి. దుశ్శాససుడు అందించిన ధనుపు తీసుకుంటూనే మరలా 20 బాణాలు ఒక్కసారిగా అర్జునుని మీదకు గుప్పించాడు. దుశ్శాసనుని గుండెకు గురిపెట్టి ఒక బాణం విడిచాడు అర్జునుడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడు వెంటనే తెలివి తప్పిపడిపోయాడు. పితామహుని రక్షణ కోసం దుర్యోధనుని వందలాది సైనికులు వచ్చి భీష్ముని రథానికి అడ్డంగా అర్జునునికెదురుగా నిలబడ్డారు. ఆ సైనికులందరినీ వరుసపెట్టి నరుకుతున్నాడు అర్జునుడు. సరిగ్గా అది మధ్యాహ్న సమయం. సూర్యుని వేడి భరించ రానిదిగా ఉంది. చండమార్తాండుడై కురుసైన్యాన్ని కూరగాయల్లా తరుగుతున్న అర్జునుని చూచాడు ద్రోణాచార్యుడు. భీష్మునికి సహాయం చేయటానికి రథాన్ని ముందుకు నడిపించమని సారథికి చెప్పి కొంతదూరం వెళ్లిన తరువాత ఏదో అనుమానం వచ్చినవాడిలా రథాన్ని అశ్వత్థామ వద్దకు నడిపించమని సారథికి ఆజ్ఞాపించాడు. ద్రోణుని రథం అశ్వత్థామను చేరుకుంది. అశ్వత్థామ, వెంటనే వెళ్లి పితామహ భీష్ములవారికి సహాయపడు. నా మనస్సెందుకోగాని కీడును శంకిస్తున్నది. త్వరగా వెళ్ళు అన్నాడు. తండ్రి ఆజ్ఞానుసారం అశ్వత్థామ భీష్ముడున్న దిశగా రథాన్ని పరుగు తీయించాడు. ఎన్నడూ లేని విధంగా ఆనాడు ఆకాశంనిండా రాబందులు తిరుగుతున్నాయి. తల ఎత్తి వాటివంక చూచాడు ద్రోణాచార్యుడు. ఈ రోజు ఏ మహాఘోరం జరుగనున్నదో అనుకున్నాడు. ఆలోచన రాగానే ద్రోణుని గుండె లయతప్పింది. చేతులు చెమటపట్టాయి. గుండెలమీదున్న గాయత్రిని తీసి కళ్లకద్దుకుంటూ నమస్కరించాడు ద్రోణాచార్యుడు. ఆనాటి యుద్ధం మహాభీకరంగా ఉంది. ఎవరి బాణాలు ఎవరికి తగులుతున్నాయో తెలియకుండా ఉంది. అందరికీ భీష్ముడే కేంద్రంలా ఉన్నాడు. భీష్ముడ్ని మట్టుబెట్టటానికి పాండవులు ప్రయత్నిస్తుంటే భీష్ముడ్ని రక్షించుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు కౌరవులు. సరిగ్గా ఇదే సమయంలో విరటుని తమ్ముడు శతానికుడు భీష్ముని మీదకు వెళ్లాడు. ఒక్కదెబ్బతో శతానికుని తల త్రెంచివేశాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు పార్థరథాన్ని భీష్ముని వద్దకు దౌడుతీయించాడు. కృష్ణార్జునులిద్దరూ భీష్ముని పరాక్రమాన్ని కన్నులారా కన్నార్పకుండా చూస్తున్నారు. పితామహుడు కట్టుకున్న తెల్లని వస్త్రాలు రక్తంతో తడిసి రక్తాంబరాలయ్యాయి. వంటికి తగిలిన గాయాల్ని సైతం లెక్కపెట్టకుండా యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. అర్జునా, పితామహునికి ఇదే చివరి దినం అన్నాడు కృష్ణుడు. అన్నాడు దిగులుగా అర్జునుడు. వెంటనే కృష్ణుడు శిఖండిని పిలిపించి రథమెక్కించుకుని భీష్ముని దిక్కుగా రథాన్ని నడిపించాడు. ముందు శిఖండి వెనుకగా అర్జునుడు రథంలో కూర్చున్నారు. వెళుతూనే భీష్ముని మీదకు బాణాలు వేశాడు శిఖండి. శిఖండిని లక్ష్యపెట్టలేదు భీష్ముడు. శిఖండి బాణాలు శరీరాన్ని చిల్లులు చేస్తున్నా సహిస్తున్నాడు. శిఖండికి వెనుకగా ఉండి అర్జునుడు భీష్మునిపై బాణాలు వదులుతున్నాడు. అర్జునుని బాణాలు శరీరాన్ని తాకగానే ఆ బాణం వేసింది ఎవరో గుర్తించాడు భీష్ముడు. భీష్మునికి సహాయకుడిగా ఉన్న దుశ్శాసనునితో అన్నాడు భీష్ముడు. దుశ్శాసనా, ఈ బాణాలు శిఖండి వేస్తున్నవి కాదు. శిఖండిని చాటుగా చేసుకుని అర్జునుడు వేస్తున్న బాణాలివి. అందుకే నా శరీరానికి ఇంతటి బాధను కల్గస్తున్నాయి. ఈ విధంగా కొట్టగల నేర్పు ఒక్క అర్జునునికి మాత్రమే తెలుసు. నాకు ఈ బాణాలు నరకయాతనను సృష్టిస్తున్నాయి దుశ్శాసనా. భీష్ముని శరీరమంతా గాయాలమయమైపోయింది. ఇంకా ప్రొద్దుగ్రుంకటానికి కొంత సమయం ఉంది. అలసిపోతున్నాడు భీష్ముడు. అర్జునుడు అంగుళానికొక బాణంగా భీష్ముని శరీరం నిండా బాణాలు గుప్పించాడు. ముసలిసింహంలా రొప్పుతున్నాడు భీష్ముడు. క్షణక్షణానికి శరీరంలోని శక్తి సన్నగిల్లిపోతూ ఉంది. సరిగ్గా అదే సమయాన అర్జునుడు పదునుగల దివ్యాస్త్రాన్ని తీసి మంత్రించి నమస్కరించి వింటికి సంధించాడు. శిఖండిని చాటుగా చేసుకుని సూటిగా భీష్ముని గుండెలకు గురిపెట్టి గట్టిగా లాగకొట్టాడు. అంతే. నిశక్తుడై కళ్ళు మూసుకుంటూ ఒరిగపోయాడు భీష్ముడు. పితామహుడు పడిపోయారంటూ సైనికులందరూ కేకలు వేశారు. ఇరుపక్షాల వీరులకు సైనికులకు ఎంతో గౌరవనీయుడు ఆయన. యుద్ధం నిలిపివేశారందరూ. భీష్మ పతనం తెలిసిన ద్రోణుడు అచేతనుడయ్యాడు. కురువీరులు
పాండవవీరులు అందరూ భీష్ముని వద్దకు చేరుకొన్నారు. అంగుళానికొక బాణంగా భీష్ముని వంటినిండా బాణాలే గ్రుచ్చుకొని ఉన్నాయి. ఆ బాణాలతో అలాగే రథం మీద నుండి క్రిందకు పడిపోబోయాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా! భీష్ముడి శరీరాన్ని నేలకు అంటకుండా సరతల్పం సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. బాణాలతో సరసయ్యను తయారుచేశాడు అర్జునుడు. మెత్తని తలగడలు తెప్పించమని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు. శరీరం నిండుగా బాణాలతో సరసయ్యమీద ఉన్నాను. నాకు తలదిండుకూడా బాణాలతోనే సిద్ధం చెయ్యండి అంటూ నిలబడి ఉన్న అర్జునుణ్ణి కళ్లతో పిలిచాడు. గుండెలు పొంగుతున్న దుంహకంతో భీష్ముని దగ్గరకు వెళ్లాడు అర్జునుడు. నాకు సరదిందునుకూడా సిద్ధంచేయవోయ్ అర్జునా! ఆజ్ఞ పితామహా! అంటూ బాణాలను నేలకు నాటించి దిండుగా అమర్చాడు అర్జునుడు. కురుపాండవులందరూ విభేదాలు మరచి భోరున విలపిస్తున్నారు. అంతలో పరుగుపరుగున వచ్చారు రాజవైద్యులు. గాయాలకు మందులు సిద్ధంచేయబోతుంటే వద్దని వారించాడు భీష్ముడు. నాకు చాలా దప్పికగా ఉంది, దాహం కావాలి అన్నాడు భీష్ముడు. పరుగున వెళ్లి మధురపానీయాలు తీసుకువచ్చారు కౌరవులు. ఈ నీరు నాకొద్దు, పవిత్రమైన పాతాళ జలం కావాలి. అర్జునా, నాదాహం తీర్చు ఆజ్ఞాపించాడు భీష్ముడు. వెంటనే అర్జునుడు పర్జన్యాస్త్రం గాండీవానికి సంధించి బలంగా భూమిలోనికి దించాడు. వెంటనే పాతాళగంగ పైకి ఉబికింది. ఆ నీటితో భీష్ముని దాహార్తి తీరింది. సంతృప్తుడయ్యాడు భీష్ముడు. కురుపాండవులను దగ్గరగా పిలిపించుకొని, నాయనలారా! నా తండ్రి నాకు ఇచ్ఛామరన్వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దక్షిణాయనం నడుస్తూ నదిగదా. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత మరణించాలనుకొంటున్నాను. నన్ను ఈ బాణాలతో ఇలాగే సంస్కారం చెయ్యండి అంటూ కురుపాండవులను ఆజ్ఞాపించాడు. ఇంకా ఉత్తరాయణం రావటానికి 58 రోజులు ఉంది. భీష్ముడు పడిపోయిన చోట ఎండ తగులకుండా చలిరాకుండా గుడారాలు వేయించారు. 100 సేవకులను సేవకు వినియోగించారు కురుపాండవులు. ఆనాటి యుద్ధం ఆగపోయింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమై 10 రోజులు ముగసిపోయాయి. ఆనాటి రాత్రి కర్ణుడు పరిశుభ్రవస్త్రాలను ధరించి భీష్మ పితామహుని దర్శించటానికి యుద్ధస్థలం వచ్చాడు. బాణమంచంపై ఉన్న భీష్ముని పాదాలకు అభివందనం చేశాడు. ఎవరు? కళ్ళు తెరచి ప్రశ్నించాడు భీష్ముడు. నేను కర్ణుడ్ని కన్నీళ్లు తుడుచుకుంటూనే బదులిచ్చాడు కర్ణుడు. పితామహా! రేపటినుండి యుద్ధంలో పాల్గొనబోతున్నాను. మీ అనుజ్ఞ పొందటంకోసం వచ్చాను. నామీద కోపం మరచి నన్ను ఆశీర్వదించండి పితామహా! నాయనా కర్ణా! దగ్గరగా రమ్మని సంజ్ఞ చేశాడు భీష్ముడు. వినమ్రంగా దగ్గరకు వెళ్లాడు కర్ణుడు. నీమీద నిజంగా నాకెప్పుడూ కోపంలేదు నాయనా. నీ కారణంగా రారాజు పాండవవైరం పెంచుకుంటున్నాడని బాధపడేవాడను. అంతే తప్ప నీమీద ద్వేషం లేదు. అంతేకాదు, నీవు రాధేయుడవు కాదు, కౌంతేయుడవు. వ్యాసులవారివల్ల ఈ నిజం నాకు తెలిసింది. కర్ణా! నా మాట విని నీవు పాండవులలో చేరిపో. నీవు కౌంతేయుడవని దుర్యోధనునికి తెలిస్తే యుద్ధం ఆగపోతుంది. వృథా ప్రాణనష్టం నిలిచిపోతుంది. నీవు లేనినాడు దుర్యోధనుడు యుద్ధం చేయడు. నీకంగీకారమైతే నేను ధర్మజుని ఒప్పించి నీకు రాజ్యాభిషేకం జరిపిస్తాను. భీష్మునికి చేయెత్తి నమస్కరించాడు కర్ణుడు. క్షమించండి తాతా! మీరు చెబుతున్న నా జన్మ రహస్యం కుంతీదేవి వల్ల నాకు తెలిసింది. మీ కోరిక ప్రకారం నేను పాండవులలో చేరితే దుర్యోధనుల దిగాలు పడిపోడా. ఈ యుద్ధ సమయంలో నమ్మిన నా మిత్రుని దూరం చేసుకోలేను. సేవా ధర్మం మరచి దుర్యోధనునికి కీడు చేయలేను. నా మిత్రుడి మనస్సు నొప్పించలేను. మిత్రునికోసం యుద్ధరంగలో మరణించాటానికే నిశ్చయించుకున్నాను. పితామహా, నన్ను ఆశీర్వదించండి. సరే, విధినియమం తప్పింపరానిది కదా. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. కర్ణా! ఉదాత్త స్నేహానికి ఉదాహరణగా నీ జీవితం చరితార్థ మగుగాక. భీష్ముని ఆశీస్సులందుకుని వెళ్ళిపోయాడు కర్ణుడు. సరతల్పంపై ఉన్న భీష్ముణ్ణి చూడటానికి దేవలోకం నుండి వసువులు వచ్చారు. భీష్ముని దుస్థితికి కన్నీరు కార్చారు. గాయాలవల్ల ఏ బాధ కలుగకుండేట్లు వరమిచ్చారు. క్రూరజంతువులవల్లగాని, సూర్యతాపంవల్లగాని, చలిగాలివల్లగాని భీష్మునికి బాధరాకుండునట్లుగా దీవించారు. ఆహార మలమూత్ర సమస్య లేకుండునట్లు వరమిచ్చి నిర్గమించారు వసువులు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు